సద్గురు మూమెంట్ పిఎస్ఎస్ఎంలో భాగమా, అది వేరేనా? సద్గురు మూమెంట్ అయినా, లైఫ్ యూనివర్సిటీ అయినా, స్పిరిచువల్ టాబ్లెట్స్ అయినా, లేకపోతే ఇంకో పేరు ఏది ఉన్నా, ప్రకృతి వ్యాలీ అయినా, ఇవన్నీ ఒకటే. ఇవన్నీ ఒకటే. పెనుమంట్రలో పిరమిడ్ అయినా, వైజాగ్లో పిరమిడ్ అయినా, అన్ని సొసైటీస్ మూమెంట్, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్, అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఒకటి కావాలి. ఇది లక్ష్యం. ఓన్లీ పత్రిజీ ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని మనం ప్రచారం చేసిన అన్ని ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఒకటి అవడం పిరమిడ్ లక్ష్యం. ఈ భూమి మీద ఉన్న అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఒకటే కావాలి. అందరూ ఒకటే, సత్యం ఒకటే. కాబట్టి సత్యాన్ని అనేక పద్ధతుల్లో చెప్తారు. అందరికీ ఒకేలా చెప్తే కాదు. వంశీ గారు ఆయన స్టైల్ ఉంటుంది, న్యూటన్ గారిది వారి స్టైల్ ఉంటుంది, పత్రి గారిది వారి స్టైల్ ఉంటుంది, ఇంకొకరిది ఇంకో స్టైల్ ఉంటుంది. ఏదైనా సత్యం అవసరమైంది. మనకి కావాల్సింది ఏంటంటే సత్యం. సత్యమేవ జయతే. సత్యం ఉంది కాబట్టే 49 అతి పురాతన సంస్కృతులు, 5,000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న సంస్కృతులు ఈ ప్రపంచంలో ఉంటే 48 నామరూపాలు లేకుండా అయిపోయినాయి. నేటికి సజీవంగా ఒకే ఒక్క సంస్కృతి ఉంది, అది సనాతన హిందూ ధర్మం. ప్రపంచంలో ఉన్న పర్షియన్స్, ఇరాన్ వాళ్ళు కేవలం 15 సంవత్సరాలు విదేశీయులు పరిపాలిస్తే కంప్లీట్ 100% ఇస్లాంగా మారిపోయింది. ఎంత అద్భుతమైన నాగరికత ఉన్న ఆ దేశం ఇవాళ కేవలం 15 సంవత్సరాల్లో మారిపోయింది. మనకి 1000 సంవత్సరాలు మనని పరిపాలించారు. 800 సంవత్సరాలు ముస్లింలు దండయాత్రలు చేశారు, 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు దండయాత్రలు చేశారు. ఎంతమంది చేసినా ఈ సంస్కృతి చెక్కు చెదరలేదు. కానీ స్వతంత్రం వచ్చిందనుకుని అండర్లైన్ చేసుకోవాలి. స్వతంత్రం వచ్చిందనుకుని ఇంక మనమే కదా అనుకుని ఈ 70 సంవత్సరాల్లో మనం మన సంస్కృతికి దూరంగా వెళ్ళిపోయి, ఇవాళ ఇందాక వంశీ గారు అన్నారు కదా భగవద్గీత పాఠ్యాంశం కావాలని. ఇవాళ ఈ ప్రకృతి వ్యాలీ నుంచి మనందరం కోరుకుందాం, భగవద్గీత జాతీయ గ్రంథం అవ్వాలి. పాఠ్యాంశమే కాదు, భగవద్గీత జాతీయ గ్రంథం. ఎలాగైతే జాతీయ గీతం ఉందో, జాతీయ పతాకం ఉందో, జాతీయ పక్షి ఉంది, జాతీయ పక్షి నెమలి, జాతీయ వృక్షం మర్రి చెట్టు, అలాగే మన జాతీయ గ్రంథం భగవద్గీత అవ్వాలి. భగవద్గీత భారతదేశపు సంపదే కాదు, ఇది ప్రపంచానికి దిశా నిర్దేశం చేయగలిగేది. అందుకనే మోడీ గారు ఏ దేశం వెళ్ళినా ఆ దేశ ముఖ్యులకి, అధ్యక్షులు, ప్రధానమంత్రులు ఎవరుంటారో వారికి ఆయన ఏమిస్తారు? భగవద్గీత. అలాంటి భగవద్గీత మనందరం మన ఇంట్లో ఉండాలి, మనం అధ్యయనం చేయాలి, మన బిడ్డలకు అందించాలి. అలాంటి భగవద్గీత ప్రతిరోజు ఉండాలని మనం కోరుకుని, మరి వంశీ గారితో మాట్లాడినప్పుడు మీరు ఏ టాపిక్ తీసుకోవాలో మనం చెప్పకూడదు. ఏ టాపిక్ తీసుకుందాం అనుకుంటున్నారంటే, నేను గీత ప్రతిరోజు తీసుకుంటాను అన్నారు. చాలా అద్భుతం. భగవద్గీతని రోజు ఒక్క ఆచారం పోతే బాగుండు, ఎవరైనా చనిపోతే భగవద్గీత వినిపించడం కాకుండా పుట్టినప్పుడు భగవద్గీత వినిపించేలాగా అవ్వాలా. ఏ ఇంట్లో అయినా భగవద్గీత వినపడుతుంటే ఎవరో పోయారేమో అనుకునే ఆ దౌర్భాగ్యపు అది ఎందుకు అయిందో తెలియదు. ఎంచేతంటే పాపం ఘంటసాల గారు అనారోగ్యం కారణంగా ఆయన చివరి రోజుల్లో పాడారు. అంచేత అది విషాద రాగంతో కూడి ఉందనుకుంటాను. అంచేత అదేదో విషాదం. పుట్టినవాడు గిట్టుక మానడు అనగానో ఎవడపోయాడు అని. ఎంత అద్భుతమైన సత్యాన్ని, ఎంత అద్భుతమైన దాన్ని అదేదో కింద చేసుకునే ఆ స్థితి నుంచి ప్రతి ఇంట్లో భగవద్గీత రోజు వెయ్యాలా, రోజు వినబడాలా, మన ఇంట్లో వినబడాలా. ఆ పని చేయాలని కోరతా. గీత
ని స్మరించుకునే భాగ్యం, గీతని వినే భాగ్యం, గీతని చదువుకునే భాగ్యం మనకు లభించడం మన అదృష్టం. కరుణ, దయ, ప్రేమ ఈ మాటలు వాడతాం కదా, ఇది ఎక్కడొస్తుంది? ఎక్కడి నుంచి పుడుతుంది? అది బుర్రలోంచా, హృదయానికి సంబంధించిందా? హృదయానికి సంబంధించింది. హృదయం అంటే గుండెనా, మనం కొట్టుకునే గుండె? హృదయాన్ని మనం ఇక్కడే కదా చూపిస్తాము. ఈ హృదయం వేదాంత విద్య అంతా కూడా బుర్రని అభివృద్ధి చేయడం మీద పెట్టలేదు. వేదాంత విద్యా విధానం ఎలా ఉంటుంది అంటే, మొదట హృదయాన్ని అభివృద్ధి చేయాలి. ఫీలింగ్. మీ హృదయం మీతో మాట్లాడుతుంది, దాని భాష ఫీలింగ్. మీ ఆత్మ మీతో మాట్లాడుతుంది, దాని భాష ఫీలింగ్. ఇందాక వంశీ గారు చెప్పారు కదా, స్వధర్మం అంటే మీ మైండ్ చెప్పింది వెనకండి, మీ ఆత్మ చెప్పింది వినాలి అన్నారు కదా. ఫీలింగ్ అంటే ఎమోషన్ కాదు. ఆ ఫీలింగ్ ప్యూర్గా అమ్మ మాట్లాడద్దు బాబు. ఆ ఫీలింగ్ కనెక్టివిటీ రావాలి అంటే అతి ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉంది. మీరందరూ మంచివాళ్ళేనా? మనందరం మంచివాళ్ళమేనా? మంచివాళ్ళు అనడానికి డెఫినేషన్ని జార్జ్ గుర్జీఫ్ అని, ఆయనకి ప్యారిస్లో ఒక విద్యాలయం ఉంది. ఆ విద్యాలయం బోర్డ్స్ ఎలా ఉంటాయంటే గోడల మీద, ఎవరైనా మంచివాళ్ళు అనడానికి డెఫినేషన్ ఆయన ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఏ పర్సన్ ఈజ్ గుడ్ హూ లవ్ అండ్ రెస్పెక్ట్స్ హిజ్ మదర్ అండ్ ఫాదర్. ఒక మనిషిని ఎప్పుడు మంచివాడు, గొప్పవాడు అనొచ్చు అంటే, ఎవరైతే వాళ్ళ తల్లిని, తండ్రిని ప్రేమించగలరో, గౌరవించగలరో వాళ్ళు ఈ భూమి మీద మంచివాళ్ళు అనడానికి అర్హులు. ఎందుకు ఆ మాట చెప్పుంటారు? మనందరూ హిపోక్రసీ, మా అమ్మ దైవమే, లేకపోతే మా నాన్న అంటే నాకు ఇష్టమే అంటాం కదా. కానీ ఓషో ఏం చెప్తారంటే, ఈ భూమి మీద మనుషులకి అతి కష్టమైంది ఏంటంటే అమ్మ నాన్నల్ని క్షమించడం, అమ్మ నాన్నల్ని క్షమించగలగడం. అమ్మ నాన్నల్ని ప్రేమించడం అంటే పైపైన ఉంటుంది, ఇష్టమే. బట్ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్నో విషయాల్లో మీరు అనుకున్న దాన్ని నో అని చెప్పింది ఎవరు? చిన్నప్పుడు మీకు నోట్లో వేలు పెట్టుకోవడం ఇష్టం, బాగుంది, వద్దు అంటారు, అడు పెట్టుకోవాలి ఉంటుంది. నో అన్నారు, బలవంతంగా తీశారు, ఏడుస్తాడు. వర్షంలో ఆడుకోవడం ఇష్టం, వర్షంలోకి వెళ్తాడు, ఆడుకుంటే వాడికి జలుబు చేస్తుంది, వాడికి అనారోగ్యం వస్తుందని మీరు ఏం చేస్తారు? రెండు పిలుస్తారు, రాడు, 2 పీకి లోపల బలవంతంగా కూర్చోబెడతారు. మన చిన్నప్పటి నుంచి మనని ఎక్కువ మనకి ఇష్టమైన పనులు చేయకుండా ఉంచింది ఎవరు? తల్లి, తండ్రి. అంచేత మనం పెరిగి పెద్ద అయినాక వాళ్ళ మీద అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చాం. కానీ అంతరాంతరాల్లో తల్లిదండ్రుల పట్ల వ్యతిరేక భావన ఉంటుంది. ఎవరైతే తల్లి పట్ల వ్యతిరేక భావాన్ని కలిగి ఉంటారో వాళ్ళకి ప్రకృతితో కనెక్ట్ కాలేరు. నేచర్తో, ప్రకృతి మీకు సహకరించడం లేదు. నేను అనుకున్నది నాకు జరగడం లేదు, నాకెందుకు అన్ని వ్యతిరేకమైన పరిస్థితులు వస్తున్నాయి, నా జీవితంలో సుఖం లేదు, నా జీవితంలో నేను అనుకున్న పనులు కావడం లేదు అని అనుకుంటే, దానికి మూలాన్ని మీరు లోతుగా లోపలికి వెళ్ళి మనం అర్థం చేసుకోగలిగితే, ఎవరైతే తల్లితో కనెక్ట్ అవ్వగలుగుతారో వాళ్ళకి ఆ నేచర్ నుంచి ఫ్లో వస్తుంది. అర్థమవుతుందమ్మా? ఎంచేతంటే మదర్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్ ఫ్రమ్ వేర్ లవ్ గ్రోస్. అమ్మనే ఇష్టపడని వాడికి ప్రేమ అనేది ఎలా వస్తుంది? అమ్మనే వ్యతిరేకించే వాడికి వాడి హృదయంలో ప్రేమ అనేది ఎలాగా అంకురిస్తుంది? ఎంచేతంటే అమ్మ నుంచే ప్రేమ అనే అంకురం మొదలవుతుంది. నీ ఫస్ట్ పాయింట్, బేసిక్, మొదట మూల విషయంలోనే అమ్మని ద్వేషిస్తే ప్రేమ అనేది నీ జీవితంలో రాదు, కరుణ అనేది నీ లైఫ్లో రాదు. అర్థమవుతుందా? అయితే ద్వేషించడం ఏంటంటే, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, అమ్మ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ నేను ద్వేషించడం ఏంటి అంటే, మనం చూడవలసింది ఏంటంటే, అమ్మ నాన్నల్ని మనం
మన అంతరాంతరాల్లో లోపల 5, 4, 3 సంవత్సరాల వయసప్పటి నుంచి వాళ్ళ పట్ల కలిగిన వ్యతిరేక భావాలు ఎన్నున్నాయో అవన్నిటిని కరిగించుకోవడం, వాళ్ళతో మనం మళ్ళీ కనెక్ట్ అవ్వడం, ఆ ఆ మూల ఆ శక్తితో మనం కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎవరైతే నాన్నని వ్యతిరేకిస్తారో వాళ్ళకి సామాజికంగా బాగా ఉండదు. వారి దగ్గర డబ్బు ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు, కానీ సోషల్ రిలేషన్స్ బాగా ఉండవు. నాన్నని గౌరవించిన వాళ్ళు రెస్పెక్ట్ని పొందలేరు. అమ్మని గౌరవించలేని వాళ్ళు, అమ్మని ప్రేమించలేని వాళ్ళు, అమ్మతో కనెక్టివిటీ లేని వాళ్ళు, వాళ్ళు నేచర్తో కనెక్ట్ అవ్వరు. వాళ్ళ జీవితంలో ప్రేమ అనేది ఎట్టి పరిస్థితుల్లోని పైపైన ఉంటుంది, లోలో ఆ హృదయం పెరగడం అనేది జరగదు. హృదయాన్ని అభివృద్ధి చేసుకోవాలి. వేదాంతం అందుకే చెప్పింది, తల్లి, తండ్రి, దైవము, గురువు, దైవము. మనకి దైవానికి 4వ ప్లేస్. సనాతన ధర్మం తల్లిని, తండ్రిని అని. ఈరోజు ఉదయం నేను మెలకు వచ్చింది. ఇప్పుడు నా తల్లి ఈ మధ్యనే వెళ్ళిపోయారు. మొన్న జనవరి 7వ తేదీన ఆమె 94 సంవత్సరాల వయస్సు, వెళ్ళిపోయారు. నాకు కొంచెం సిక్ అయిన కారణంగా అన్నయ్య వచ్చి అన్నాడు, నిన్ను ఇలా చూస్తే బెంగ పెట్టుకుంటుంది అమ్మ, నువ్వు కొన్ని రోజులు పర్వాలేదు బిజీగా ఉన్నావు అని చెప్తాం. నేను వైజాగ్లో ఉన్నాను, అమ్మ కూడా వైజాగ్లో ఉంటారు అన్నయ్య దగ్గర, నేను ఇంకో చోట ఉన్నాను. బెంగ పెట్టుకుంటుంది, నువ్వు తగ్గాక వద్దిగాళ్ళే బాగానే ఉంది. అమ్మ బాగా తిరుగుతారు, రోజు 2 పూట్ల స్నానం చేస్తారు, రోజు బాగుంటారు. ఆమెకి అనారోగ్యం అయితే వెళ్ళేవాడిని, అనారోగ్యం అని తెలీదు. ముందు రోజు అంటున్నారట, నన్ను రాజా అని పిలుస్తారు, రాజా వచ్చాడా, రాజా వచ్చాడా, రాజా రాలేదేంటి, ఇన్ని రోజుల నుంచి రావట్లేదేంటి అని. వాడు బిజీలో ఉన్నాడు, ఆడికి చెప్తే వస్తాడేమో అనుకుని అన్నయ్య నాకు చెప్పలే. తెల్లవారుజాను ఫోన్ వచ్చింది 3ంటికి, నువ్వు ఎక్కడున్నావు? ప్రకృతి వెళ్ళలో ఉన్నాను, కొంచెం వెంటనే వచ్చాయి అన్నాడు. ఏంటి వచ్చాయి అంటున్నాడు అని ఏడుస్తున్నాడు. ఇంకా కారు వేసుకుని తెల్లవారుజాన వెళ్ళాను. అప్పటికే వెళ్ళిపోయారు. ఈ బాధ నాకు ఉంది. నా తల్లిని కనీసం ఆవిడ అనుకున్నారు కదా నన్ను చూడాలని, నేను చూడలేకపోవడం అది వేరే సంగతి. ఆవిడ అనుకున్నారు కదా, నేను నెరవేర్చలేకపోయానని కొంచెం ఫీలింగ్ ఉంది. ఉంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నా తల్లికి నేను ఏం చేయాలి? ఈ యజ్ఞం వల్ల ఏదైనా పుణ్యం వస్తే అది ఆమెకు చెందాలి. ఈ మహాకర్ణ యజ్ఞం నేను కూడా ఒక భాగం కాబట్టి, ఈ భాగానికి ఏదైనా పుణ్యం లభిస్తే అది నా తల్లికి చెందాలి అనుకున్నాక నాకు ఈరోజు చాలా తృప్తిగా అనిపించి మీతో నేను ఏం మాట్లాడుతున్నానంటే, మీ తల్లి తండ్రులకి మీరు ఏదైనా ఇవ్వలేకపోయాము, ఉండగా నేను చేయలేకపోయాను, లేకపోతే వాళ్ళు సరిగా చూసుకోలేకపోయాననే భావన ఉంటే, మీరు జీవుల పట్ల చేసే ఆ మంచి పని వల్ల వచ్చే పుణ్యాన్ని వాళ్ళకి దారపోయండి. నేను గత సంవత్సరం మహాకర్ణ యాగం చేశాను. 92 రోజులు నేను ఇంటింటి ధర్మ ప్రచార యాత్ర అని చేశాను. ఆ ఫోటోలు. ఇదేదో గొప్పకి నేను చెప్పడంలే, నేను చేయడానికి వెళ్తున్న ముందు 92 రోజులు నడుస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఎంత కష్టమైన ఇంకోటి వచ్చినా ఈ యజ్ఞఫలం నా తండ్రికి చెందాలి అనుకున్నా. ఒకవేళ ఇది చేయడం వల్ల ఏదైనా పుణ్యం వస్తే, నేను కర్మకాండలు చేయలే, మా అన్నయ్య చేస్తున్నాడు. అంటాడు, ఈరోజు మాసికం నువ్వు రాగలవా, లేకపోతే ఎవరికైనా భోజనం పెడతావు అంటే, నేను ఎక్కడో ఎవరికో భోజనం పెడతానులే అంటాను. మళ్ళీ అన్నయ్య ఫోన్ చేస్తాడు, ఈ నెల ఈ కార్యక్రమం నువ్వు రాగలవా, వాడికి తెలుసు. నేను ఆ కార్యక్రమాలు చేయలే, కర్మకాండ చేయలేదు. కానీ నేను అనుకుంటాను, దీనివల్ల ఏదైనా నేను చేసిన దానివల్ల ఏదైనా పుణ్యం వస్తే అది వాళ్ళకి చెందాలి. మీరు కూడా మీకోసం చేయొద్దు, మీరు చేసే పని మంచి పనిని తలపెట్టి ఆ పని వల్ల వచ్చే పుణ్యాన్ని మీ తల్లిదండ్రులకి అంకితం చేయండి. కనెక్టివిటీ వస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది వ్యాపార లావాదేవీ కాదు, ఇది మన బాధ్యత. మనం వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం, ఏం చేసినా రుణం తీర్చుకోలేం. కానీ ఆ దివ్య ప్రయాణంలో ఈ పుణ్యం డెఫినెట్గా
ఉపయోగపడుతుంది. వాళ్ళు పైలోకాలకి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఈ మమకారాలు అవి ఇవి అవన్నీ ఏమైనా అడ్డునా, ఎప్పుడైతే ఈ యజ్ఞ ఫలాల్ని మీరు చేసే ర్యాలీలు లేకపోతే మీరు జీవుల్ని కాపాడే పని చేస్తే వచ్చే పుణ్యం ఏముందో తెలుసా? మహాభారతంలో ఏం చెప్పబడిందో తెలుసా? ఈ సముద్రాల మధ్యన ఉన్న భూమిని అంతటిని దానం చేస్తే వచ్చే పుణ్యం. ఈ సముద్రాల మధ్యన ఉన్న భూమి అంటే మొత్తం భూమి, ఈ ప్రపంచంలో ఉన్న భూమి అంతా. 1 ఎకరమో 2 ఎకరాలు ఎవరైనా దానం చేస్తే, అబ్బా మహానుభావుడు నాకు దానం చేశాడు అంటారు కదా. అలాంటిది ఈ భూమి అంతటిని మీరు దానం చేస్తే పుణ్యం వస్తుందా లేదా? మీరే ఓనర్ అయితే. ఈ సముద్రాల మధ్యన ఉన్న భూమిని అంతటిని దానం చేస్తే వచ్చే పుణ్యము, లక్షలాది యజ్ఞ యాగాదులు చేస్తే వచ్చే పుణ్యము, ఒక నిస్సహాయంగా ఉన్న నోరు లేని జీవిని కాపాడితే వచ్చే పుణ్యంలో 10వ వంతు కాదు. ఇది నా స్టేట్మెంట్ కాదు, ఇది మహాభారతంలో ఉన్న మాట. ఒక్క నోరు లేని జీవిని కాపాడితే వచ్చే పుణ్యంలో ఇవన్నీ 10వ వంతు కాదు. ఆ పని చేయవలసిన పని చేస్తున్నారు కదా, ఆ పని చేస్తున్న పిరమిడ్ మాస్టర్లు ప్రతిరోజు ఒక మనిషిని మీరు శాకాహారిగా మార్చగలిగితే, ఒక జగపతిరాజుని పత్రిగారు మార్చడం వల్ల, పత్రిగారు మాట వల్ల నేను తినడం ఆపాను. నాకు ఒక బాబు పుట్టి చనిపోయాడు. చనిపోతే నేనేం కర్మ చేశాను, ఏం పాపం చేశానని ఏడుస్తున్నా. నేనేం పాపం చేశాను? నా కూతురు ఇక్కడ తిరుగుతుంది కదా, అది నా పెద్ద కూతురు. అది దాని ఫస్ట్ బర్త్డేకి 70కి పైగా 100 పైగా కోళ్ళని కోసి బిర్యానీలు చేసి, ఆహా రాజుగారు భలే పెట్టారు అనిపించుకోవాలని 100 కోళ్ళని చంపి శుభకార్యం చేయడమా? ఎంతటి అజ్ఞానం అయి ఉంటుంది, ఎంత దారుణమైన పని. నా ఇంట్లో నా బిడ్డ బర్త్డేకి లేకపోతే మన ఇంట్లో జరిగే శుభకార్యానికి అన్ని జీవుల్ని చంపి చేస్తే ఎంతటి నీచమైన పని, ఎంతటి కర్మ, ఎంతటి పాపం. ఒక జీవిని కాపాడితే ఇంత పుణ్యం వస్తుంది అంటున్నారు కదా, అన్ని జీవుల్ని చంపితే ఎంత పాపం వస్తుంది, ఎంత కర్మ అనుభవించవలసి వస్తుంది. అలాంటి కర్మ తెలియక చేస్తున్న వాళ్ళని దెప్పడం కాదు, నువ్వు అనుభవించడం కాదు, వాళ్ళకి తెలియజెప్పే పని మనం చేద్దాం. అయ్యా మీరు తెలుసో తెలియకో చేస్తున్న ఈ పని వల్ల మీ ఇంట్లో కష్టాలు, నష్టాలు, దుఃఖాలు రావడానికి కారణం డెఫినెట్గా ఇదే. మన జీవితాల్లో కష్టాలు రావడానికి కారణం, బాధలు పడడానికి కారణం, అకస్మాత్తుగా దుర్ఘటనలు జరగడానికి కారణం జీవుల్ని ఏడిపించడం. ఏడిపిస్తే ఏడిపే కదా వస్తుంది, ఏమిస్తే అదే వస్తుంది. ఇది నేచర్ లా, ఇది ప్రకృతి నియమం. నువ్వేమడిగావో అది రాదు, నువ్వేమి ఇచ్చావో అది వద్దన్నా వస్తుంది. ఇది ప్రకృతి సూత్రం. మనం ఏమిస్తున్నాము? ఇన్ని లక్షల జీవుల్ని నువ్వు చేయకపోవచ్చు, కానీ మానవుడు చేస్తున్న చర్యకి ఫలితం మొత్తం మానవ సమాజమే అనుభవించాలి. ఇంత దారుణంగా రోజు లక్షల జీవుల్ని, సెకన్కి 255 జీవుల్ని ఈ భారతదేశంలో తినేస్తున్నారు సగటున. తలుపులమ్మ లోవ ఉంది. నేను 2010లో ర్యాలీ చేశాను. ర్యాలీ చేసేటప్పుడు తలుపులమ్మ లోవకి వెళ్తే ఇలా కారు దగ్గరనే ఒక 20-30 మంది, అదేదో మనం అంటారు రాక్షసులు లంక వెళ్తుంటే ఎవరెవరు ఉంటారు కదా, వాళ్ళు కూడా అంత భయంకరంగా ఉంటారు. అలా ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు. ఏంటంటే వాళ్ళు మనకి కోసి పెడతారంట. మనం మొక్కు కింద తెచ్చుకున్న కోళ్ళని కోసి వాళ్ళు ఒక 30-40 మంది వచ్చారు. అంటే మనం గుడికి వెళ్తుంటే కొబ్బరికాయలు అమ్మే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు చూసారు, అలాగా అక్కడ కోళ్ళని పీకల దగ్గర వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు. అక్కడ 40 నుంచి 50 వేల, ఆదివారం వస్తే 40 నుంచి 50 వేల కోళ్ళని, మేకల్ని చంపుతారు తలుపులమ్మలో. నేను వెళ్ళి ఆ చైర్మన్ని అడిగితే, ఏమయ్యా ఇదేమి గుడి, నువ్వేం చేస్తున్నావు, ఏం పని ఇది అని అడిగితే, రోమర్ ఉందండి అన్నాడు. రోమర్ ఏటే, నీ కళ్ళ ముందు అది కనబడుతుందండి. అంటూ ఉంటారండి రోమరండి అంటున్నాడు. రోమరట. అరే నువ్వు ఇలా బయటకు చూడు, అక్కడ కోహేస్తున్నారు అంటారండి. రోమర్ ఉంది అంటున్నాడు వాడు చైర్మన్, వాడు ధర్మకర్త ఆ గుడికి. ఏం చేయాలి? వెళ్ళి వాడితో ఎందుకు అంతసేపు వాదించి లేకపోతే చెప్పి నచ్చ చెప్పి చూస్తే పని అవ్వదు.
ఏం చేయాలి? ఆ తలుపుల ఆపకపోతే మనం ఈ జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నవాడు ఏం చేయాలి? ఇంకో పనేముంది? ఆదివారం వస్తే 40,000, 50,000 కోళ్ళని తెగనరికి అమ్మవారికి బలిస్తుంటే, ఆదివారం వస్తే మీ ఊరు సంతలో దారుణంగా అమ్మేస్తుంటే, మా ఊరిలో బుధవారం సంత ఉండేది. ఆ రోజు ఆ పక్క ఊరు నుంచి వాడు 2 పంచుకుని ఒక తొడ తెస్తే ఆ తొడ ఈది కదట అప్పట్లో. ఇప్పుడు రోజుకి 100, 50 కోళ్ళని, మేకల్ని అమ్మేస్తున్నారు అదే ఊరిలో. అంటే తినేవాళ్ళు పెరిగిపోయారు. ఇన్ని దారుణంగా జరుగుతుంటే మనం మాత్రం చాలా బాగుంది, చాలా సుఖంగా ఉన్నాం, చలి లేకుండా ఉండాలి, మన బిడ్డకి ఏమి కష్టం కలగకుండా ఉండాలి. చూడాలి, బాధ్యత ఉందా లేదా? మన బాధ్యత. మనం ఏం చేయాలి అంటే సమస్త శక్తిని దీనికోసం పెట్టాలి ఫ్రెండ్స్. మనకున్న శక్తిని, మనకున్న తెలివితేటల్ని, మనకున్న యుక్తిని మనం దీనికోసం పెట్టి ఏమైనా జరిగినా పర్వాలేదు. వివేకానంద స్వామి ఏమన్నాడో తెలుసు ఇంగ్లాండ్లో? నా దేశంలో ఒక్క కుక్క కూడా ఆకలితో చచ్చిపోవడానికి వీర్లేదు. ఇంగ్లాండ్లో చెప్పాడు ఆయన. నా దేశంలో ఒక్క కుక్క కూడా ఆకలితో చచ్చిపోవడానికి వీర్లేదు. అలా జరగడం కోసం నేను 1000 సునక జన్మలు ఎత్తడానికి సిద్ధం అన్న వివేకానందుడు వారసులు కావాలి ఇక్కడ. నా దేశంలో ఒక్క కుక్క కూడా ఆకలితో చచ్చిపోకూడదు. నా దేశంలో ఒక్క మేక కూడా, నా ప్రాంతంలో, నా ఊర్లో ఒక్క చేప కూడా మనిషికి ఆహారంగా బలవకుండా ఉండడం కోసం నేను ఉపన్యాసం ఇచ్చి వెళ్ళిపోతే కాదు. నేనేం చేయాలి? ఎందుకు ఇంత దారుణం చేస్తున్నారు? మా అమ్మాయి పెళ్లి సంబంధానికి వెళ్ళాం. చాలా బుద్ధిమంతుడండి. వాడు మాంసం తింటాడా? మాంసం తింటాడు. మరి బుద్ధిమంతుడు అంటున్నారు? బుద్ధిమంతుడు మాంసం ఎలా తింటాడు? మాంసం తినేవాడు బుద్ధిమంతుడు ఎలా అవుతాడు? మందు కొడితే వాడికే హాని, లేకపోతే ఇంకో పని చేస్తే పెద్ద అదేదో వాడు అనిపిస్తాడు. అవి పెద్ద తప్పట. ఇంకొక ఆయన అంటున్నాడు పరాయి సొమ్ము ముట్టుకోడు. మరి మాంసం తింటాడా? మాంసం తింటాడు. ₹1 కూడా ఎవరి దగ్గర ఆశించడండి. రూపాయి కూడా ఆశించడట, కానీ దాని ప్రయాణాన్ని మాత్రం తీసేసుకుంటాడు. ఇంతకంటే దారుణం ఏముంది? మనిషి జీవుల్ని చంపి తింటున్నా మనం ఎలాగా ఉండాలి? నేను ఆకువీడులో మేము చేస్తున్నప్పుడు పత్రిక వచ్చారు, ర్యాలీ చేస్తున్నప్పుడు. ఇప్పుడు 2010లోనో 12లోనో, శ్రీనివాసరాజు గారు ఉన్నారో లేదో, భీమవరం దగ్గర ఆకువీడులో ర్యాలీ జరుగుతుంది. అక్కడికి వచ్చారు. ర్యాలీ చేస్తున్నప్పుడు ఆయన 3 సార్లు వచ్చి మనతో పాటు నడిచేవారు, మాతో పాటు తిరిగేవారు. అక్కడ వెళ్తుంటే ఆ మేకల్ని కోస్తున్నవాడు ఉన్నాడు. గబగబా వెళ్ళి ఆ కోసి దగ్గర ఇంతలు పెట్టారు. నన్ను కోసిని అమ్మేసుకో అని వేదంతో, అదేదో డ్రామాటికల్గా కాదు, నన్ను కోసుకుని అమ్ముకో అని. ఏం చేయాలయ్యా? ఏం చేయాలి అనే ఊరిక ఆయన బాధపడ్డారు. ఆయనే కాదు, ప్రతి హృదయం ఉన్న ప్రతి వాడికి ఆ బాధ కలుగుద్దా లేదా? వేలాది జీవుల్ని లక్షలాది జీవుల్ని అతి దారుణంగా ఆ కోళ్ళ ఫారాల్లో పెంచి, ఆ మేకల్ని పెంచి, ఆ గొర్రెల్ని పెంచి అంత అమాయకంగా ఉంటాయి. వాటిని దారుణంగా చంపేస్తుంటే మనం మాత్రం ఎవరు మారరండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి మనం చెప్తామండి, మారరండి, వాళ్ళు మారరండి. మనం ఏం చేయగలం? ఇలాంటి చేతగాని మాటలు మాని ఏం చేయాలో ఆలోచిస్తే తప్పనిసరిగా వస్తుంది. ఇంకొక విషయం, మీరందరం ర్యాలీల వల్ల మారవు ఈ బండబారిన హృదయాలు. శాఖాహారం జిందాబాద్ అంటే ఆడెవడో పిరమిడోడు ఏదో అరుచుకుంటూ పోతున్నాడు, మనకు సంబంధం లేదనుకుంటారు. మీరు కూడా ఎవరో ఇంకో సంఘం వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళు ఏదో చేస్తున్నారులే అనుకుంటారు. ప్రతివాడికి ఏదో ఒక సంఘం ఉంది, ఏదో ఒక సంస్థకు చెందినవాడే. ఒకటి సాయిబాబా గారి సంఘానికి, ఇంకోటి సిద్ధి సాయిబాబా గారి సంఘానికి, ఇంకోదానికి చెందినవాడే. వేరేవాడు చేస్తున్నాడు అనే భావన వస్తే వాళ్ళు ఏదో అరుచుకుంటూ పోతున్నారు, బాగానే ఉందో బాగోలేదో ఏదో అనుకుంటారు. మీరు అరుచుకోవడం వల్ల రాదు, మీరు వెళ్ళి మాట్లాడితే వస్తుంది. మనం వెళ్ళి మాట్లాడాలి. కనీసం మీ దగ్గర ఉన్న నెంబర్లు, కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో మాట్లాడండి. ఇంట్లోకి వెళ్ళలేకపోతే వాళ్ళకి ఇళ్ళకి మీరు వెళ్ళి అందరూ తిరగలేకపోవచ్చు. కానీ నా రిక్వెస్ట్, మీ గ్రామం,
మీరున్న స్నేహితుల్ని అందరినీ తీసుకుని మీ గ్రామంలో ప్రతి ఇంటికి 10 మంది 20 మంది వెళ్ళండి. మీ గ్రామాన్ని శాకాహార గ్రామంగా తయారు చేయాలి. మీ గ్రామంలో ఒక కోడి ఒక మేక ఏడుస్తుందంటే మీరు ఆ గ్రామంలో పుట్టి ఏం ఉపయోగం? మీరు మీ గ్రామాన్ని దత్తత తీసుకోండి. ప్రతి పిరమిడ్ మాస్టర్ తను ఎక్కడైతే జన్మించాడో తనకి జన్మనిచ్చిన ఆ మాతృ రుణం తీర్చుకోవాలనుకుంటే, ఆ భూమి రుణం తీర్చుకోవాలంటే అక్కడ పాపం జరగడానికి వీర్లేదు, అక్కడ హింస జరగడానికి వీర్లేదు. హింస అంటే వేరే వేరే అవన్నీ వేరే వేరే వ్యవహారాలు అయి ఉండొచ్చు, కానీ ఇది దారుణాతి దారుణం. తినడం కోసం చంపేస్తున్నారు. ఈ భూమాత భారతదేశం ఎంత గొప్పది అంటే జీవనదులున్నాయి. 10,000 సంవత్సరాలకి పైగా వ్యవసాయం చేసిన దేశం ఇది. నైపుణ్యం ఉన్న రైతులు ఉన్నారు. ఇది వ్యవసాయ దేశం. ఈ భూమి ఇచ్చినంత పంట, ఇంత అద్భుతమైన కానుకలు ఎక్కడా లేవు. 1600కి పైగా మనిషికి కావలసిన అన్ని పోషకాలు అందించే పంటలు ఇచ్చే భూమి ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది భారతదేశం. మీరు జర్మనీ వాడిని అంటున్నారు, రాజీవ్ దీక్షితులు అడుగుతారు, మీ జర్మనీ గ్రేట్ అంటున్నావు కదా, ఎందుకని గ్రేట్? ఏ విషయంలో గ్రేట్? మేము గ్రేట్, మేమే ఈ ప్రపంచానికి గ్రేట్ అంటుంటే ఏ విషయంలో మీరు గ్రేట్? మీ భూమి గొప్పదా? మా భూమి గొప్పది. అయితే ఈ భూమిలో ఏం పండుతాయి? మీ భూమిలో చెరుకు పండుతుందా? లేదు. మీ భూమిలో మామిడి పండుతుందా? లేదు. మీ భూమిలో చింతపండు పండుతుందా? పులుపు పండుతుందా? లేదు. మీ భూమిలో వేప లేదు, చింతపండు లేదు, మామిడి లేదు, పండు లేదు, కారం లేదు, ఏమీ లేదు. దుంపలు తప్ప ఏమీ పండు. అది మీది గొప్పదంటాం. మా దేశంలో చూడ అన్నీ పండుతాయి. మా భారతదేశంలో అన్నీ పండుతాయి. ఏమీ పండవు. కాబట్టి మీరు ఏదైనా తిన్నారంటే, అంటే తినడం గురించి ఆయన మాట్లాడలేదు, కానీ ఏమీ పండని మీరు గొప్ప అంటున్నారు. నా దేశం ఎందుకు గొప్పది? మేరా భారత్ మహాన్. ఎందుకు ఈ దేశం గొప్పది అంటే, గాంధీజీని అడుగుతారు, ఎందుకు ఈ దేశం గొప్పది? ఏ నేషన్స్ గ్రేట్నెస్ కెన్ బి జడ్జ్డ్ బై ద వే ఇట్ ట్రీట్స్ ఇట్స్ యానిమల్స్. ఒక జాతి యొక్క ఔన్నత్యం ఆ జాతి మూగజీవుల పట్ల వ్యవహరించే తీరుపై ఆధారపడి ఉంది. ఒక కుటుంబం యొక్క గొప్పతనం ఆ కుటుంబం, ఆ వ్యక్తి, ఆ మూగజీవుల పట్ల వ్యవహరించే తీరుపై ఆధారపడి ఉంది. ఒక ఊరు యొక్క గొప్పతనం, మా ఊరు గొప్పది అనుకుంటే ఆ ఊరు మూగజీవుల పట్ల వ్యవహరించే తీరు మీద దాని గొప్పతనం ఆధారపడి ఉంది. ఇది గాంధీజీ ఇచ్చిన డెఫినేషన్. ఈ దేశం గొప్పది ఎప్పుడు? ఇన్ని జీవుల్ని చంపేస్తుంటే ఈ దేశాన్ని రోజు రోజుకి దిగజార్చుకుంటా ఉంటే మేరా భారత్ మహానండానికి ఎలా ఏం చూపించంటావు? వేరే దేశాలకి ఈ దేశానికి ఉన్న తేడా ఏంటి? ఇది మీకు మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలిసిన విషయమే. కానీ మనం తెలియచెప్పవలసి ఉంది. దానికోసం ఇది మాట్లాడుకుంటున్నాం. మరి అందరూ శాఖాహారులు, మీకేం వేరేగా దాని గురించి ఇంపార్టెన్స్ గురించి చెప్పవలసిన అవసరం లేదు. కానీ మనం చాలా లిమిటెడ్ బౌండరీలో చిన్న పని చేసి ఆదివారం ఒక రోజు 1 గంట అరిచేసి, ఒక ఆయన అంటున్నాడు అక్కడెక్కడో ర్యాలీ చేస్తుంటే శాఖాహార చక్రవర్తులు వస్తున్నారు. బోడి చక్రవర్తి ఏంటి? శాఖాహారం తింటే చక్రవర్తి అయిపోతావా? అలా అంటే ఏమొస్తుంది? శాఖాహారం జిందాబాద్, పత్రి మహారాజుకి జిందాబాద్ అని అరిస్తే మార్పు వస్తుందా? వాడికి చెప్పాలి, మీ అందరూ శాఖాహారులేనా? అందరూ శాఖాహారులేనా? ఎంతమంది శాఖాహారులు? చేతులెత్తండి. అందరూ శాఖాహారులు. మీరు ఎవరైనా చెప్తే శాఖాహారులు అయ్యారా? ఎవరో చెప్తేనే కదా శాఖాహారులు అయ్యారు. అలా అయిన వాళ్ళు చేతులెత్తండి. ఎవరో చెప్పారు, పత్రి గారో, మీ గురువు గారో, మీ తల్లో తండ్రో, మిత్రుడో, ఇంకొకరు చెప్పడం వల్ల శాఖాహారులు అయ్యారు. మీరు ఎవరైనా ఒక్కరైనా ర్యాలీ చూసి మారిన వాళ్ళు ఉన్నారా? చెయ్యెత్తండి. ఒక్క చెయ్యి లేవలే. అర్థమవుతుందా మీకు వ్యత్యాసం? శాఖాహార ర్యాలీ చూసి శాఖాహార అయినోడు నాకు 2 రాష్ట్రాల్లో నేను కలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మరి అటువంటిది ఎందుకు ఇంత ఎనర్జీని దానికోసం పెడుతున్నారు? ఆ పెట్టే ఎనర్జీని ఒక గ్రామాన్ని తీసుకోండి. మీరు ఏ మండలంలో ఉన్నారో ఆ మండలం
శాకాహార మండలం అయి తీరాలి. మీరు ఏ జిల్లాలో ఉంటున్నారో ఆ జిల్లా శాకాహార జిల్లా అయి తీరాలి. మీరు ఏ రాష్ట్రంలో ఉన్నారో ఆ రాష్ట్రం శాకాహార రాష్ట్రమై తీరాలి. మీరు ఏ దేశంలో ఉన్నారో ఆ దేశం శాకాహార దేశమై తీరాలి. భారతదేశం అహింసా దేశం, పూర్తి శాకాహార దేశం అయ్యే వరకు మనం పనిచేయాలి. ఎవరు చేస్తారు? క్లాస్ కొట్టరే. భారతదేశం అహింసా దేశం, ఈ దేశం శాకాహార దేశం అయ్యే వరకు మనం పనిచేయాలి. అందుకని చాలా బాగుంది, నాకు భలే డ్రీమ్ వచ్చింది, లేకపోతే నాకు భలే మాస్టర్ కనబడ్డారు, నేను థర్డ్ డే ఓపెన్ అయిపోయింది, అదేదో డ్రీమ్ హాస్టల్ ట్రావెల్ చేసేసాను, అట్లా వెటకరపడ్డం కనలే. ఇవన్నీ 1000 జన్మల తర్వాత వచ్చినా పర్వాలేదు. ఒకవేళ అవన్నీ చేయడం వల్ల నీకు ఏదైనా నష్టాలు కష్టాలు వచ్చి నీ ప్రాణం పోయినా పర్వాలేదు. ఆ పౌరం కోసం తొడ మాంసాన్ని కోసిచ్చిన శిబి చక్రవర్తి వారసులు కావాలి. పౌరుషం ఉన్నది మాంసం తిండి అంటున్నారు పిచ్చివాళ్ళు. అక్బర్ చక్రవర్తిని ఎనప గుగ్గుల్ని తినిపించి గడగడలాడించిన రాణా ప్రతాప్ సింగ్ శాకాహారి, తెలుసా? రాణా ప్రతాప్ సింగ్ శాకాహారి. ఛత్రపతి శివాజీ పేరు చెప్తేనే హృదయం పులకించిపోద్ది, అలాంటి ఛత్రపతి శివాజీ శాకాహారి. ఝాన్సీ లక్ష్మీబాయి శాకాహారి. హరిశ్చంద్రుడు, విక్రమాదిత్యుడు, ఎవరి పేరైనా చెప్పండి, ఈ దేశంలో చరిత్ర సృష్టించిన మహనీయులందరూ వీరులందరూ శాకాహారులు. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న, రోజుకి 20 గంటలు పనిచేస్తున్న మహాద్భుతం నరేంద్ర మోడీ గారు శాకాహారి. ద్రౌపది ముర్ము ఈ దేశ రాష్ట్రపతి, ఎస్టీ మహిళ శాకాహారి. పార్లమెంట్లో మాంసాహారం నిషేధించి పారేసింది. ఎవరు వచ్చినా, విదేశీయులు వచ్చినా మాంసాహారం పెట్టరు. ఈ దేశంలో అబ్దుల్ కలాం శాకాహారి. మాంసాహారులు చరిత్రను సృష్టించలేదు, శాకాహారులు చరిత్రను సృష్టిస్తారు. అర్థమైందా? మనం ఈ దేశపు గౌరవాన్ని కాపాడాలన్నా, మీ తల్లిదండ్రులకి నిజమైన రుణం తీర్చుకోవాలన్నా మీరు శాకాహారులుగా తయారు చేయండి. ఇంతకు మించిన ఫలితాన్ని ఇచ్చేది, ఫలితం కోసమని కాదు, ఇంతకు మించిన ఇంకొక పని ఏముంది? ఏం చేస్తావు? ఎంత పోగొడతావు? ఏం చేసినా ఏమీ కాదు. నేను నా ఆ బుజ్జిగాల్ని చూస్తున్నప్పుడల్లా నాకు అనిపిస్తుంది, నేను ఎలాంటి తప్పు చేశాను. 68 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఈ 68 సంవత్సరాలు నేను నిద్రపోయాను, సరిపడే పని చేయలేకపోయాను. నా పరిధిలో ఏదో ఇంత పరిధి తీసుకున్నాను, ఇంత పని ఉంది, వీళ్ళకి ఎలాంటి భవిష్యత్తునిచ్చాం, ఎలాంటి పరిస్థితిలో వదిలేళ్తాం, వీళ్ళెలా ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఇలాంటి రాక్షసత్వపు ఆ వైబ్రేషన్లో ఈ బిడ్డలు ఎలా అవుతారు? వాళ్ళకి ఏమిస్తాం? ఒక 50 సంవత్సరాల పేరెంట్స్ యొక్క ఫెయిల్యూర్ ఈరోజు ఈ దేశం మాంసాహారులు అవడానికి కారణం. బలం వస్తారా? తిన్న నా తల్లి శాకాహారి, నా తండ్రి శాకాహారి, కానీ నాకెందుకు పెట్టామంటే బలం వస్తుందన్నారా, పౌరుషం ఉండదన్నారా. రాజులం కదా, తినకపోతే పౌరుషం కాదు, మీరు మానేశారు, కానీ పిల్లల్ని అలా తయారు చేయకండి అన్నారు. పాపం ఆవిడ అనుకుని నేను తూ అని ఊసివన్నట్ట. కోడి పెడితే చిచి అందులో రెట్లు ఉంటాయని ఉన్నట్టు, ఆ దుప్పు మోసం తెస్తే ఎంట్రుకలు ఉంటాయని ఉన్నట్టు అనివాడు పాపం చిన్నప్పుడు. నువ్వు అయినా నీకు బలం అని పెట్టేవాళ్ళం, నాకెందుకు పెట్టావమ్మా అని అడిగితే, నాకెందుకు అలవాటు చేసావు ఈ మాంసం, నువ్వు తినవు కదా, పోనీ నాకెందుకు పెట్టావు అంటే నీకు బలం పౌరుషం ఉంటుందని పెట్టాను. నేను నన్ను యుద్ధానికి పంపుదాం అనుకున్నావా అమ్మ? ఒకవేళ మాంసాహారం నీకు బలాన్ని ఇస్తే ఏ ఉదాహరణ చెప్పగలవు? మాంసాహారం బలం ఇస్తని 259 రకాల దీర్ఘవ్యాధులు రావడానికి కారణం మాంసాహారం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీర్ఘవ్యాధులు అన్నీ రావడానికి కారణం మాంసాహారం. ఆహారాన్ని పెట్టి బిడ్డల్ని పెంచి పిరికి వాళ్ళు అవుతారు. ఎంచేతంటే అది భయంతో, బాధతో, దుఃఖంతో, నెగటివ్ ఎనర్జీ, నెగటివ్
భారతీయ షడ్దర్శన గ్రంథాలు అని ఉన్నాయి. దాంట్లో వైశేషిక దర్శన గ్రంథం, షడ్దర్శన గ్రంథాలు, దర్శన గ్రంథాలు. ఆ గ్రంథాలని వాళ్ళు ఇచ్చిన మహాద్భుతాలు. ఆ వైశేషిక దర్శన గ్రంథంలో ఏముందంటే, ఆ దుష్టభోజి అంటారు, మాంసాహారాన్ని దుష్టభోజనము అంటారు. రక్త మాంసములు రాక్షసుల పిశాచుల ఆహారం అనబడును అని ఉంది వేదంలో, అధర్వణ వేదంలో. ఎవరైతే జీవుల్ని తింటారో అలాంటి దుష్ప్రవృత్తి కలవారిని సమాజంలో లేకుండా చేయడం ఉచిత కార్యం అని అధర్వణ వేదంలో ఉంది. ఇది వేదభూమి. వేదం మనకి ప్రామాణిక గ్రంథం. ఎవరైతే జీవుల్ని చంపి ఆ రక్తమాంసాలు భుజిస్తారో అలాంటి నీచ స్వభావం ఉన్న వాళ్ళని సమాజంలో లేకుండా చేయాలి. అలాంటి నీచుల్ని శిరచ్ఛేదన చేసిన తప్పు లేదు అని అధర్వణ వేదంలో ఉంది. అని నేను చెప్పడం కాదు, ప్రమాణంతో నేను కొట్టించిన పాంప్లెట్లో దాన్ని కూడా నేను చూపిస్తా, పండితులకు కూడా ఇచ్చాను. అధర్వణ వేదంలో ఉంది. ఆయన ఎవడో ప్రవచనం ఇస్తా, ఎవడు తినేదాడు తినాలి అని అంటే, ఆయన ఏదో సహస్ర అవధానట, అవధానికి నేను లెటర్ రాశాను. ఏం అవధానం? ఏం నేర్చుకున్నావు? ఎక్కడుంది? ఏ ప్రమాణం తీసి చెప్తున్నావు మాంసం తినొచ్చని? ఎవడు తినే ఆహారం వాడు తినాలి? ఎవడు చెప్పాడు ఈ ఆహారం అని? అసలు మనిషి అన్నివాడు ఒకటే. బ్రాహ్మడికి వేరే ఆహారం, ఇంకొకటికి ఇంకో ఆహారం లేవు. బ్రాహ్మడికి ఒక రక్తం, ఇంకొకటి ఇంకో రక్తము లేదు. బ్రాహ్మడికి ఒక గాలి, ఇంకొకటి ఇంకో గాలి లేదు. బ్రాహ్మడికి ఒక నీరు, ఇంకొకటి ఇంకో నీరు లేదు. అందరికీ ఒకటే. మనిషి అందరికీ ఒకటే ఆహారం. సింహానికి ఒక ఆహారం, ఒక సింహానికి ఒక ఆహారం. పెద్ద సింహానికి, హైట్ ఉన్న సింహానికి ఒక ఆహారం లేదు. సింహానికి సింహం ఆహారమే. మనిషికి మానవాహారం ఒకటే, అది శాకాహారమే. కానీ ఆయన పండితుడట, వాడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏం చేయాలి? నేను ఆయనకి రాశాను లెటర్లో, అధర్వణ వేదంలో ఇలా ఉంది, ఇలాంటి తప్పు చేసిన వాడిని శిరచ్ఛేదన చేసిన తప్పు లేదని ఉంది. నేను రాజుని, అంటే పరిపాలించకపోయినా నేను రాజుని, తీసేస్తాను వచ్చి. ఎలా ఎలా ఒక పండితుడివై ఉండి, ఇంత సంస్కారం ఉండి, ఇంత జ్ఞానం ఉండి, ఇన్ని గ్రంథాలు చదివిన నువ్వు కనీసం గ్రంథాలు, సారము, చదువు, సంజ ఏమీ అక్కర్లే, కనీసం ఇంకో జీవిని చంపుతుండేవండి కేవలం 4 నిమిషాల రుచి కోసం. 4 చాపల్యం కోసం లక్షలాది అమాయక జీవులు చంపబడుతుంటే తినొచ్చు అన్నావంటే నువ్వేం మనిషివి? ఒక జీవి అలాగ చంపబడుతున్నా నీ హృదయం చలించడం లేదంటే అసలు ఇదే మానవత్వం అవుతుందా? మానవత్వం అంటే ఏంటి? ఏది మానవత్వం? ఒక చెట్టుకి ఇది మామిడి అని బోర్డు పెడితే అది మామిడి చెట్టు అయిపోద్ది. అది కాసే ఫలాలు, దాని స్వభావం, దాని లక్షణాలు. మానవత్వం అంటే మనిషి అంటే మనిషి బోర్డు పెట్టుకుంటే సరిపోతుందా? నీలో మానవత్వం ఉండాలి కదా. ఈ దానవత్వం ఉంటే నువ్వు మానవుడు ఎలా అవుతావు? నువ్వు దేవుడి అవ్వడం అవన్నీ తర్వాత, ఎన్లైటన్మెంట్ 1000 జన్మల తర్వాత రాని. ఒక 1000 జన్మల తర్వాత. కానీ నేను పత్రికని అడిగాను, అయ్యా నేను 20 సంవత్సరాలు అయింది, అప్పుడు 20 సంవత్సరాలు అయింది మీ దగ్గరికి వచ్చి. ఆ రోజు ఏం చెప్పారు? ఈరోజు అదే. నా నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే, నాయనా మనం నీ నెక్స్ట్ లెవెల్, ఇంకో లెవెల్ కోసం రాలేదు. ఒక మనిషి దగ్గర 1 నిమిషం కంటే మనకు ఆగడానికి టైం లేదు. వాడికి ధ్యానం చెప్పాలి, వాడిని శాకాహారి అని చెప్పాలి. ఆ నిమిషంలో మన పని అయిపోయింది. నెక్స్ట్ మనిషి దగ్గరికి వెళ్ళాలి. మనం ప్రపంచాన్ని చేరాలి. వాడి దగ్గర కూర్చొని తోమి పామి అడి చక్రం, 2వ చక్రం, 3వ చక్రం, ఇంకో చక్రం, అన్ని చక్రాలని రుద్ది యాక్టివేట్ చేయడానికి నువ్వు రాలేదు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ దానికోసం మాత్రమే రాలేదు. నీకొక టార్చ్ ఇచ్చింది, దాంతో ఆ వెలుగులో నువ్వు చూసుకుంటే వెళ్ళు. ధ్యానం నీ జీవితంలో ప్రవేశిస్తే ధ్యానాన్ని, స్వాధ్యాయాన్ని చేసుకుంటూ నువ్వు పెరుగుతావో, తరుగుతావో, ఏం చేస్తావో అది ఓకే. కానీ ఒకటి దగ్గరే కూర్చుని వాడినే తయారు చేయాలని దానికి రాలేదు. ఒక మనిషి దగ్గర 1 నిమిషం కంటే మనకు ఆగడానికి టైం లేదు. మనం ప్రపంచాన్ని చేరాలి. నేను వెళ్ళిపోయాను 2007లో. ఆయన మీద కోపం వచ్చేదో సందర్భంలో ఆయన ఏమన్నారో తెలుసా? నేనేమీ కోరుకోను నాయనా, కానీ నువ్వు నా నుంచి దూరం అవ్వకూడదు, మీరెవరూ నా నుంచి దూరం అవ్వకూడదు.
నా నుంచి దూరం అయితే మీరు మీ లక్ష్యానికి దూరం అవుతారు. ఎందుకంటే నేనే మీ లక్ష్యాన్ని. నా ఒకే ఒక లక్ష్యం, ఒకే ఒక కోరిక, ఒకే ఒక్క కళ, అహింసాయుతమైన భూమాత సాక్షాత్కారాన్ని కళ్ళారా వీక్షించడమే. ఇది బ్రహ్మర్షి పత్రిజీ, ఇది ప్రతి పిరమిడ్ మాస్టర్ లక్ష్యం. ఈ లక్ష్యం కోసం ఇలాంటి ఒకదంపుడు ఉపన్యాసాలే అవసరం లేదు. హృదయంతో మీ ప్రాంతంలో రోజుకి ఒక్కరినైనా శాకాహారిగా మార్చాలి. ఏడాదిలో ఒక 12 మందిని మీరు మార్చగలిగితే, ఆ 12 మందిని ఇంకొక 12, ప్రతివాడు ఇంకొక 12 మందిని మార్చగలిగితే ఏమవుద్దో తెలుసా? లెక్క పెట్టగలరా? మీరు ఒక్క 12 మందిని మార్చిన ప్రతి వ్యక్తితోటి నువ్వు ఒక్క 12 మందిని, నేను జయలక్ష్మి గారిని శాకాహారిగా మార్చాను అనుకుందాం. ఆమెని ఒక 12 మందిని నేను శాకాహారులుగా మార్చగలిగాను. నేను చేయవలసిన పని ఏంటంటే మీరు ఇంకొక 12 మందిని మార్చండి అని చెప్పడం. ఏమవుతుందో తెలుసా? 3 సంవత్సరాల్లో ఈ ప్రపంచ జనాభా 750-800 కోట్లు ఉంది కదా, 1000 కోట్లకి మంది పైగా శాకాహారులు అయిపోతారు. నువ్వు చేయవలసిన పని ఈ చెత్త స్టేట్మెంట్లు మానేసి, చెప్తే వినరండి, ఎవరు వినరండి, మా ఆయన ఎంత మాట్లాడుతున్నా వినండి, మా పిల్లవాడు వినండి అంటున్నారు. ఇప్పుడు నేను సడన్గా పాట పాడితే మీరందరూ పారిపోతారు. అదే నేను సంగీతం నేర్చుకుని వచ్చి పాడితే మీకు ఆకలి అవ్వదు. నేను చక్కగా సంగీతం నేర్చుకుని శ్రావ్యంగా పాడుతుంటే ఇంకో పాట అని వింటారు. ఆకలిని అన్నిటిని మర్చిపోతారు. నేను పాడడం నేర్చుకుని పాడితే ఎలాగైతే మీరు వింటారో, నేను మాట్లాడడం నేర్చుకుని మాట్లాడితే అలాగే విని తీరుతారు. ఏం మాట్లాడాలో, ఎందుకు మాట్లాడాలో, ఏం చెప్పాలో, ఎందుకు చెప్పాలో, ఎలా చెప్పాలో ప్రాక్టీస్ చేయాలి. పాంప్లెట్లు ఏముందో చదవకుండా, ఎందుకు ఇస్తున్నామో తెలియకుండా, ఏం చేస్తున్నామో తెలియకుండా ఇంత ఎనర్జీని చేస్తే ఏమి ఫలితం వస్తుంది? ర్యాలీని వ్యతిరేకించడం లేదు. ర్యాలీ చేస్తున్న మీరు మనిషి దగ్గర ఆగి మాట్లాడండి. ఎలా మాట్లాడాలో అలా మాట్లాడండి. బాబు మాంసాహారం తిను, ధ్యానం చేసుకో, బోల్ పుణ్యం వచ్చేద్ది, పిరమిడ్లు కట్టు, ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు? అసలు శాకాహార ర్యాలీ అనే పేరే 2010లో పాంప్లెట్లు తయారు చేసి నేను పత్రిక దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు శాకాహారం అంటే అది మనకి ఏది మంచో ఏది చెడో మనం తీసుకునేది అనిపిస్తుంది. మనం ఇచ్చేది కావాలి. నాకు ఏది ఉపయోగమో కాదు, వాటికి ఏది మంచో చెడో చెప్పడానికి వెళ్తున్నాం కాబట్టి నాకు ఆ పేరు నచ్చలేదు సార్ అంటే, యు ఆర్ కరెక్ట్ అని అహింసా సద్భావన యాత్ర అని పెట్టారు. 2010లో 40 రోజులు మనం ర్యాలీ చేసినప్పుడు ఆ ర్యాలీ పేరు అహింసా సద్భావన యాత్ర. 2012లో ఒక 40 రోజులు చేశాం. మాట్లాడుతున్నాం, నాకు బాధ అనిపిస్తుంది. గుంటూరులో ఒక జైన మిత్రుడు కలిశాడు. విజయవాడ గుంటూరులో అనుకుంటాను ర్యాలీ చేస్తున్నప్పుడు కనబడితే నాకు చాలా అప్పుడు బాగా ఆవేశంగా ఉండేది, కోపంగా ఉండేది. రోడ్ షో చేసేవాళ్ళం, 10 మంది ఉన్న చోటల్లా మాంసాహారం మానాలని గట్టిగా చెప్పడం. ఆడెవడో నవ్వుతున్నాడు ఒకసారి, నెమ్మదిగా చెప్తున్నాను అనుకున్నావా, మళ్ళీ వచ్చేటప్పటికి నువ్వు మాంసం తింటే తీసి పారేస్తాను. వాడెవడో వచ్చి కాళహస్తిలోనూ ఇంకో చోట ఒక టెంపుల్ దగ్గర ఎస్ఐ గారు మిమ్మల్ని రమ్మంటున్నాడు అండి అన్నాడు. నేను ఎక్కడ పర్మిషన్ తీసుకున్నాను కాదు మైక్ అడగడానికి, మిమ్మల్ని రమ్మంటున్నాడని. నేనెందుకు రావాలి? మీరు మైక్ పర్మిషన్ ఉందా? మీ ఎస్ఐని రమ్మను, నేను రాను అని నేను మాట్లాడుతున్నాను. వాడు వచ్చాడు, నీకు పర్మిషన్ ఉందా అని. ఇన్ని దుకాణాలు ఉన్నాయి, గుడి గోడకు ఆనుకుని నీ కంటికి కనబడలేదు, వాటి పర్మిషన్ ఉన్నాయా? ఇన్ని కోళ్ళ దుకాణాలు ఈ గుడి గోడకి ఆనుకుని 2 కిలోమీటర్ల దూరం వరకు ఇలాంటి దారుణం జరగకూడదు కదా. బడికి గుడికి దగ్గరలో మాంసపు దుకాణాలు ఉండకూడదు కదా. మీ పరిధిలో నీ స్టేషన్ పక్కనే ఈ గుడి ఉంది, గుడి గోడల నిండా దుకాణాలు ఉన్నాయి, మాంసాహార దుకాణాలు. వాటికి పర్మిషన్ అడగలేదు, కానీ అహింసా ధర్మాన్ని ప్రచారం చేస్తుంటే నన్ను పర్మిషన్ అడుగుతావా? అంతే అనుకోండి, కానీ కొన్ని రూల్స్ ఉంటాయి కదా, మరి ఆ రూల్స్ నువ్వు పాటించవయ్యా. నువ్వు చెప్తున్న రూల్ పాటించి ఆ దుకాణాలని బంద్ చేయి, అప్పుడు నేను పర్మిషన్ తీసుకుని నీ దగ్గరికి వస్తాను. అడగండి మన గణేష్ని. ఆ రోజు 2010లో ధ్యాన జగతి శాకాహార గ్రామం, మొట్టమొదటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో శాకాహార గ్రామాన్ని నిర్మించాం. ధ్యాన జగతి పరిశుద్ధ శాకాహార గ్రామాన్ని 2010లో మా గ్రామంలో, తూర్పుగోదావరి జిల్లాలో
మొదటి గ్రామాన్ని నిర్మించి ఆ గ్రామం నుంచి యాత్రను మొదలుపెట్టినప్పుడు ఆ యాత్ర మొదలు పెట్టడానికి రూపాయి నా దగ్గర లేదు. 2000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. 40 రోజులు యాత్ర చేయాలి. ఒక 15-20 వెహికల్స్ పెట్టుకుని వెళ్తున్నప్పుడు ఈ గణేష్కి పెళ్ళి అయింది. ఒక 2 రోజులు చూద్దామని వచ్చాడు. వారం రోజుల్లో పెళ్ళైన వారం రోజుల్లో ఆడు వచ్చాడు. బాగా మాట్లాడుతున్నాడు. ఏం చెప్తే చేస్తున్నాడు. మైక్లో కంటిన్యూస్గా స్లోగన్స్ చెప్పాలి. ఆ స్లోగన్స్ కూడా పిచ్చి స్లోగన్స్ కాదు. హింస చూడు, హంస పక్కడు అంటే హంసను పట్టుకోమంటున్నాడు అని అడిగేం తెలుస్తుంది. హంస అంటే ఏంటో. మనమేం తెలంగాణ వాళ్ళం కూడా కాదు, ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్నాం. హింస చూడు, హంస పక్కడు అవి కాదు. ఆ నినాదాలు చక్కగా చెప్పేవాడు. వాడు ఇంకా పెళ్ళి భార్య మర్చిపోయి 40 రోజులు ఉండిపోయాడు. గణేష్ గట్టి క్లాస్ కొట్టండి. ఆనంద్ ఆ యాత్ర చేయడం కోసం పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్. ఆ యాత్ర ఫలితమే డెఫినెట్గా నేను చెప్తాను. ఇవాళ ఆనంద్ పిఎంసికి మేనేజింగ్ డైరెక్టర్ అవడానికి కారణం ఎవరో కాదు, ఆయన చేసిన మంచి పని యొక్క ఫలితమే ఇవాళ అంత ఉన్నత బాధ్యతలు అతను ఉంచింది. డెఫినెట్గా ఆ రోజు ఏం చేశాడు తెలుసా? ఎవరో సెక్రటేరియట్లో పనిచేస్తున్నాడు. నువ్వు బట్టలు కొనుక్కొని ఆయన డబ్బులు ఇస్తుంటే, బట్టలు కాదు, మేము ఇలాగా యాత్ర చేస్తున్నాం, ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం, దానికి పాంప్లెట్లు కానీ ఇయ్య అంటే అన్నాడట. ఎంత అవుతుంది నాయన? మేము 1,00,000 పాంప్లెట్లు పాంప్లెట్లు కాదు, 4 పేజీల కలర్ పేపర్ వేస్తాం మేము. ఆ పేపర్కి 1,00,000 రూపాయలు అవుతుంది అంటే అన్నాడట. 1,00,000 నేను ఇస్తాను నాయన, మా ఆయన నన్ను గాజులు కొనుక్కోమన్నాడు, ఎవరికి చెప్పుకున్న పేరు చెప్పుకు అందట. 1,00,000 రూపాయలు ఇస్తే పట్టుకొచ్చి ఇచ్చాడు. ఆనంద్ ఆ రోజున అతని బట్టలు కొనుక్కోమని ఎవరో డబ్బులు ఇస్తానంటే, ఆ డబ్బులు నాకు కాదు, నా బట్టలకు కాదు, అక్కడ యాత్ర చేస్తున్నాం దానికి ఇవ్వండి అని తెచ్చి ఇచ్చాడు. 1,00,000 రూపాయలు. సార్ మన యాత్ర సక్సెస్ అని ఫోన్ చేశాడు. ఏంటైనా పలానావిడ ఇలా ఇస్తా అన్నారు. వెంటనే ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి పేపర్ వేయించుకున్నాం. ర్యాలీ మొదలుపెట్టాం, వెళ్ళాం. ఎవరిని అడుక్కోలేదు, ఎవరి దగ్గర చందాలు వసూలు చేయలే. తెలిసిన వాళ్ళు తెచ్చి ఇచ్చేవారు. ఎంతో అద్భుతంగా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మనం చేద్దాం. మనం చాలా తక్కువ పని చేస్తాం, అది నా బాధ. మనం చేసాం కానీ అది సరిపోదు, మన శక్తి మేరకు పనిచేయలేదు. మన శక్తిని అంతటినీ పెట్టి పనిచేస్తే ఒక ఏడాదిలో మార్పు తీసుకురాగలం. అర్థం ఉందనన్న? ఊరికి అలా నెమ్మదిగా చేయడానికి ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. నాకు రోజు డౌట్ వస్తుంది, ఒక్కరికని పోతానేమో అని. ఈ పని పూర్తి అవ్వకుండా ఆయన వెళ్ళిపోయారు. ఆయన ఉన్నప్పుడు ఒక భరోసా ఉండేది. పత్రి గారు ఉన్నారు కదా, నా మీదే అంత బాధ్యత ఏం కాదు కదా, నేను ఒక పాత్రని. కానీ ఆయన వెళ్ళిపోయాక నాకు అనిపిస్తుంది, మనం మాత్రమే చేయవలసిన ఈ మహా కార్యక్రమం. ఎవ్వడు జీవుల్ని చంపి తినే పరిస్థితి, ఆ సాహసం చేయకూడదు. వాడితో యుద్ధం కాదు, వాడితో యుద్ధం చేస్తే ఆ నెగిటివ్తో రాదు. ఎందుకంటే 98.4% మంది మహానుభావులు ఉన్నారు, అచేతనంగా చేస్తున్నారు, మాంసం తినేవాళ్ళు ఈ రాష్ట్రంలో. 1000లో 15 మంది కూడా శాఖాహారులు లేరు. 40 సంవత్సరాలు అయిన ప్రతి ఇంటికి బలపం కట్టుకుని తిరిగినా ఇంక ఈ రాష్ట్రంలో మాంసాహారులు ఇంతమంది ఉన్నారంటే ఇది మన ఫెయిల్యూర్ అవుతుంది ఫ్రెండ్స్. మనం పాస్ అవ్వలేదు. గొప్పగా చేసేస్తాం, ఎవరూ చేయరు మనం చేసినంత గొప్పగా అని మనం భుజాలు చరుచుకోవడం కాదు, మనం చేయాలి. కానీ ఒకడు ఇద్దరు వల్ల కాదు. కాబట్టి లక్షలాది మంది చేద్దాం. నెలలో ఒక్క 10 రోజులు ప్రకృతి వ్యాలీకి రాలేరా దయచేసి? విజయనగరాన్ని ముంచేద్దాం. ఫస్ట్ వెళ్దామా? విజయనగరం జిల్లాలో ఒక 10 రోజులు ఇంటింటికి ధర్మ ప్రచార యాత్ర చేద్దాం. పిరమిడ్ సొసైటీ, లేకపోతే అది హిందూ సంఘం, లేదా ఇంకో సంఘం, ఈ పేర్లతో మనకు పని లేదు. మనకు కావాల్సింది మనిషిని మనిషిగా తయారు చేయడం. ఓకేనా? మార్చి నెలలో పెట్టుకుందామా? మార్చి నెలలో ఒక 10 రోజులు మీ సమయాన్ని కేటాయించి వాళ్ళు కనీసం 1000-2000 మంది వెళ్ళాలి. మనం నడుస్తుంటే వాళ్ళ గుండెల్లో గుబులు రావాలి, అమ్మ ఇంతమంది శాఖాహారులు ఉన్నారా అని. మీరు చూడండి, ఎలక్షన్లు జరుగుతుంటే ఒక ర్యాలీ చేస్తారు, లింగం అంటూ నలుగురు మాకే ఓటేయండి అని మన పిరమిడ్ పార్టీ వాళ్ళు తిరిగితే ఎవడో ఓటేయడు. కానీ అదే పిరమిడ్ పార్టీకి 1,00,000 మందితో ర్యాలీ జరుగుతుంటే అయ్యో పెద్ద పార్టీ అని గొక్కును ఓటేస్తారు. వేస్తారా లేదా? వాళ్ళు ఏం చేస్తారు? ప్రధాన పార్టీలు పెద్ద బహిరంగ సభ పెడతారు,
1,00,000 మందితో, 5,00,000 మందితో, 10 లక్షల మందితో అంత జన ప్రదర్శన చేస్తారు. వాళ్ళకి బిర్యానీ పొట్లాలు ఇచ్చి, మందుకి ఇచ్చి, ఇంకోటి ఇచ్చి, మొత్తం మీద తరలించి తీసుకెళ్ళి పెద్ద సభ. ఆ వచ్చినోడికి తెలుసు, ఆ పైన మాట్లాడేవాడికి తెలుసు ఇవన్నీ కూలికి తెచ్చుకున్నాయని. కానీ ఇంత జనం అనగానే ఎర్రోళ్ళు ఏం చేస్తారు, అబ్బో ఈయన సభకు చాలా మంది వచ్చారు కాబట్టి ఈ పార్టీ ఓటేద్దామని ఓటేస్తారు. అలాగే మన టెంకరత వాళ్ళకి ఏం చేయాలంటే మనం ఎక్కువ మంది కనబడాలి. లింగం అంటే వెళ్తీడెవడో ఇంత వయసు అయిపోయాక 68 ఏళ్ళు వచ్చాయట, ఎన్నాళ్ళు తినేశారు కదా, ఇప్పుడు మానేస్తే ఏమైంది, మీ వయసు వచ్చాక మేము మానేస్తాం లాంటి ఉపన్యాసాలు ఇస్తారు. అంచేత యూత్ రావాలి. ముసలోళ్ళు చెప్తే ఏమంటారంటే, మీరు ఎన్నాళ్ళు తినేసి అదొక్కరు చెప్పకండి, మేము తిని తర్వాత మీ వయసు వచ్చాక అప్పుడు మేము మానేస్తామండి, పళ్ళు గిళ్ళు ఊడిపోయాక. టిక్కు 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 పాపం నడలేని స్థితిలో మనం వెళ్ళి రోడ్డు మీద మాట్లాడితే ఎవరింటారు తల్లి? యూత్ రావాలి. 57% యూత్ ఉన్న దేశం భారతదేశం. ప్రపంచంలో ఏ దేశానికి ఇంత యువశక్తి లేదు. చైనా పాపులేషన్ ఆ దేశానికి బరువు. అక్కడ వృద్ధులు ఉన్నారు, ఇక్కడ భారతదేశంలో యువకులు ఉన్నారు. యువకులు నిద్రపోతే ఎలా? యూత్ రావాలి. యూత్ తోడే జరగాలి. ఓకేనా? మొత్తం యూత్. అలా అని మేము మానేయాలని కాదు, మీ గైడెన్స్ కావాలి, పెద్దవాళ్ళ గైడెన్స్ కావాలి, పెద్దవాళ్ళ పక్కన నుంచోవాలి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. యాత్ర చేసేవాడికి బాధ లేకుండా మీరు డబ్బులు ఇవ్వండి. 1000 మందికి ఎవడు భోజనం పెడతాడు? మన వంట మనమే వండుకుందాం. ఎవరింటికి వెళ్ళి 1000 మంది వెళ్ళి మేము వచ్చేస్తున్నామండి అని ఆ శ్రీనివాసరాజు గారికి పెరిమెంటర్లో వస్తున్నామంటే పోనీ ఆయన పర్వాలేదు పెడతారు. అందరూ 1000 మంది వస్తున్నామండి అంటే రండి అని ఎంతమంది అంటారు? నేను శ్రీకాకుళం నుంచి వస్తున్నప్పుడు అనిపించింది, ఎక్కడ 40-50 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ ఒక్క పిరమిడ్ మాస్టర్ లేడు. అరే ఈ శ్రీకాకుళం జిల్లా ఎలా ఉంది అప్పుడు ఆ రోజుల్లో. విజయనగరం వస్తే రామకృష్ణరాజు గారు తీసుకెళ్లి పులిహార పెట్టారు. అప్పుడు హోటల్లో తినండి, హోటల్ అడ్రస్ చెప్తున్నారు ఎవరో. నాకు కోపం వచ్చింది, హోటల్లో తిన్నావా? ఇక్కడ ఎవరు లేరా? ఎవరు లేరు, ఉన్నారు 4 పాప 5. ఇవేమి అప్పుడు అనిపించింది, మన దుకాణం మనకు సెపరేట్గా ఉండాలా, మన కూడా మన వంట, మన పెంట, మన టెంట్ మనతోటి ఉండాలి. ఎవడింట్లోని వెళ్ళడం కాదు, అసలు ఎవరిని పట్టించుకోకలేదు. అసలు పిరమిడ్ మాస్టర్స్ కోసం కాదు కదా మనం చేసేది, మామూలు వాళ్ళ కోసం. కాబట్టి వాళ్ళ దగ్గరికి పోదాం అని నాకున్న చిన్న అనుభవం మీకు ఉపయోగపడుద్ది. కాబట్టి మనందరం కలిస్తే ఒక ఏడాదిలో ఒక మంచి మార్పుని తీసుకురాగలుగుతాం. కాబట్టి ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవాలని మీ అందరినీ కొడతా పిఎంసి ద్వారా దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరూ ఒకటై ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో తెలుగు వాళ్ళందరికీ విజ్ఞప్తి, మన తెలుగు రాష్ట్రాలు అత్యంత ఎక్కువ మాంసాహారం తినే రాష్ట్రాలు భారతదేశంలో. ఆ స్థితి ఆ రిమార్క్ ఉండకూడదు. నెంబర్ 1 శాకాహార రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అయి తీరాలి. ఈ ఆంధ్రాలో పుట్టిన మన అందరం ఆ పని చేయాలి. అది రాజకీయ నాయకులు ఇంకొకరు చేస్తారు, వాళ్ళు చేస్తారు. ఇంకొక దౌర్భాగ్యం ఉంది, సంభవామి యుగే యుగే అనే పాటని ఆ భగవద్గీతని ఎంత దారుణంగా, ఎంత కంఫర్ట్గా వాడుకుంటున్నారో. నువ్వే ఆ కృష్ణుడివి. ఆయన వస్తారట, ఆ నెమలి పెంచం పెట్టుకుని వస్తే ఈడెవడు వేసకడం కొని పొమ్మంటారు. ఆయన వచ్చినా కూడా మీరు పట్టించుకోరు. ఎక్కడైతే పాపం పెరిగిపోద్దో ఆ రోజు నేను వస్తాను, నేను వచ్చి కాపాడుతాను అన్నాడు. కాబట్టి ఆయన వస్తాడని హిందువులు చూస్తున్నారు, రెండోవారు అక్కడ కోసం వాళ్ళు చూస్తున్నారు. అంతేగాని నేనేమీ చేయక్కర్లేదు, ఏం చేద్దాం ఆయన వచ్చి చూసుకుంటాడు అనుకుంటున్నారు. కాదు, అందరినీ శాకాహారులుగా మార్చడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రధాన ఎజెండా. ఆ పని మనం అందరం చేద్దామని కొరత. ఈ మహాకర్ణ ధ్యాన మహాచక్రం దానికోసమే. ఆ పని చేయడానికి కావలసిన ఆ శక్తిని, ఆ సంకల్పాన్ని మనందరి హృదయాల్లో నింపుకోవడం కోసం ఈ రోజు నుంచి ఇంకొంచెం ఎక్కువ ధ్యానం ఇక్కడ చేయండి. సంకల్పాలు కాదు, అందరూ శాకాహారులు అయిపోవాలి అని సంకల్పాలు, మన ఇండియా గెలాలని పూజలు. ఆడితేనే ఇండియా గెలుస్తుంది, అంతేనే కదా. ఇండియాకి పాకిస్తాన్కి క్రికెట్ మ్యాచ్ అవుతుంటే ఇండియా గెలాలి అనుకోవడం కాదు. భారతదేశం క్రికెట్లో గెలిస్తే గెలిచినట్టు కాదు, భారతదేశం శాకాహార దేశం అయినప్పుడే గెలిచినట్టు. ఈ దేశం గెలాలి, ఈ దేశం బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది. కాబట్టి మనందరం మన బాధ్యత మనం చేద్దాము.
థ్యాంక్ యూ వెరీ మచ్. మనం భోంచేద్దాం, చాలా సమయం. ర్యాలీ ఫోటోలు అన్నీ వేయలేదటే, రన్ అవుతున్నాయా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ జయలక్ష్మి ఎంత చక్కటి, ఎన్ని పిరమిడ్లు, ఎన్ని సెంటర్లు వచ్చినాయో గాజువాక్లో. నేను వైజాగ్లో తిరుగుతానే ఇన్ని సెంటర్లు వచ్చినట్టు తెలియదు. మొన్న నేను పిలవడానికి వెళ్ళాలనుకుంటే మొత్తం సిటీ అంతా, టౌన్ అంతా, వైజాగ్లో మన సెంటర్లు ఎన్నో 10-20 ఉంటాయనుకున్నాం. మా ఎంవిపి సెంటరు, సీతంధార సెంటరు, కొత్త రోడ్డు సెంటరు, ఇలాగ ఒక 10 ఎన్నో పేర్లు నాకు తెలుసు. వాళ్ళే సెంటర్లు అనుకున్నా. గాజువాకి వెళ్తే అక్కడే ఉన్నాయి 40-50. ఇక్కడో సెంటర్ ఉంది సార్, ఇక్కడో సెంటర్ ఉంది సార్ అని తీసుకెళ్ళి, ఇన్ని సెంటర్లను ఎవరు తయారు చేశారు? ఇంకో జయలక్ష్మి తయారు చేసింది. ప్రతి వారం ర్యాలీలు చేస్తుంది. నీ మెయిన్ ఎజెండా పిరమిడ్లు కట్టడం ఎంత ఇష్టం, అది ఫ్యాషన్గా చేయమ్మా. నీ శక్తిని దీని మీద కూడా ఇంకొంచెం బాగా పెడితే మొత్తం గాజువాక్ అంతా శాఖాహార గాజువాక్ అయిపోద్ది. జయలక్ష్మికి గట్టిగా క్లాప్స్ కొడతా.